హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు బిఎల్డబ్ల్యూ బనారస్ లోకోమోటివ్ వర్క్ సంబంధించిన మనకు అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మనం వీడియోలో వెళ్ళే ముందు ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇండియన్ రైల్వేస్ ఇక్కడ బనారస్ లోకోమోటివ్ వర్క్ సంబంధించిన నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ 5th ఆగస్ట్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడైతే లాస్ట్ పేమెంట్ కూడా మనకు ఆ రోజు అయితే ఇచ్చారు. తర్వాత లాస్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ వచ్చేసి సేమ్ ఇక్కడ మనకు 7 ఇక్కడ ఆగస్ట్ వరకు అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ అప్రెంటిస్షిప్ వచ్చేసి మనకు ఇక్కడ ఎవరైతే ఇక్కడ బ్యాచ్ ఐటీఐ అండ్ నాన్ ఐటీఐ ఉంటారో దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు టోటల్ సీట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఐటీఐ అండ్ నాన్ ఐటీఐ సంబంధించిన వాళ్ళకైతే ఇక్కడ రిజర్వేషన్ వైజ్ అనేది మనకు ఇచ్చారనమాట. సో ఇక్కడ ఐటీఐ 10th అండ్ ఐటీఐ అయితే ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో సో వాళ్ళకి సంబంధించిన ట్రేడ్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ రిజర్వేషన్ వైజ్ అయితే ఇచ్చారు, ఇక్కడ చూసుకోండి. తర్వాత ఇక్కడ నాన్ ఐటీఐ సీట్ సంబంధించినది ఇక్కడ ఎవరైతే ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో మీకు సంబంధించిన ట్రేడ్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. మీరు ఏ ట్రేడ్ పైన అయితే అప్లై చేయాలనుకుంటే ఇక్కడైతే మీరు చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఐటీఐ చేయని వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత ఇక్కడ ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉంటే ఇక్కడ నాన్ ఐటీఐ మీద అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు మినిమం ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసి నాన్ ఐటీఐ వాళ్ళు అయితే ఇక్కడ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 50% మార్కులు అయితే మనం కంపల్సరీ అయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. తర్వాత ఐటీఐ వాళ్ళు వచ్చేసి 10th క్లాస్ అనేది మనకు 50% మార్కులు అయితే పాస్ అవుట్ అయితే ఉండాలి. ఆ తర్వాత దానికి సంబంధించినది మనకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ మనకు ఇక్కడైతే ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ సర్టిఫికేట్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు ఐటీఐ వాళ్ళకు. తర్వాత ఇక్కడ మనకు నాన్ ఐటీఐ ఇక్కడ మనకు ఇక్కడ ఏజ్ ఇచ్చారు. తర్వాత ఐటీఐ వాళ్ళకి ఇక్కడైతే ఏజ్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఫీజు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం బిఎల్డబ్ల్యూ రైల్వే సంబంధించిన అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు బిఎల్డబ్ల్యూ బనారస్ లోకోమోటివ్ వర్క్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ న్యూ యూజర్ దగ్గర రిజిస్టర్ ఉన్నది, దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మీరు పోస్ట్ అప్లై, సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అంటే మీరు ఏ ట్రేడ్ పైన అయితే అప్లై చేద్దాం అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు 10th అండ్ ఐటీఐ పాస్ అయి ఉంటే దీని మీద క్లిక్ చేసేసేయండి. ఒకవేళ మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉంటే ఇక్కడ దీని మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి అనమాట. సో ఒకవేళ ఐటీఐ మీరు 10th అండ్ ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటే ఐటీఐ మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉన్నారంటే నాన్ ఐటీఐ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది. మీ యొక్క క్యాండిడేట్ నేమ్ ఇచ్చేసండి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇచ్చేసండి, ఎస్ఎస్సీ మార్క్స్ ఉన్నట్టు. తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ అయితే మెన్షన్ చేసేసండి. తర్వాత కేటగిరీ జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు యువర్ కేటగిరీ వాళ్ళకైతే మనకు జనరల్ వాళ్ళకైతే ఎటువంటి ఇక్కడ మనకు అడుగుతుంది అనమాట సర్టిఫికేట్ అనేది. ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. డే మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో వచ్చేసేసండి. తర్వాత ఇక్కడ పీడబ్ల్యూడి అంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో వచ్చేసేసండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఏజ్ అనేది క్లిక్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత ఎడ్యుకేషన్లో మనకు సంబంధించిన ఇక్కడ 10th సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు సంబంధించిన ఏ బోర్డ్ నేమ్ ఉంటుందో మీకు సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు 10th క్లాస్ ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క పాస్ అవుట్ ఇయర్ ఇచ్చేసేయండి. ఇన్వాల్వ్మెంట్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత గ్రేడింగ్ సిస్టమ్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో వచ్చేసేసేయండి. ఒకవేళ టోటల్ మార్క్స్ ఉంటే టోటల్ మార్క్స్, అప్డేట్ మార్క్స్ ఇచ్చేసి మనకు పర్సెంటేజ్ వచ్చేస్తుంది. ఒకవేళ గ్రేడింగ్ సిస్టమ్ ఉంటే ఇక్కడ ఎస్ వేస్తే మీకు సంబంధించిన గ్రేడ్ ఏబి అనేది దీంట్లో మెన్షన్ చేసేసి ఇక్కడ క్యాప్చర్ చేసేసి ఇక్కడ యాక్సెప్ట్ అయితే చేసేసి మీరు ఇక్కడ మనకు సబ్మిట్ ఆప్షన్ అయితే వస్తుంది, దాని మీద క్లిక్ చేసేసేయండి. అదే విధంగా మీరు ఇక్కడైతే ఒకవేళ ఇక్కడ ఐటీఐ మీద అయితే అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఐటీఐ మీద క్లిక్ చేస్తే మనకు ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు ఐటీఐలో ఏ ట్రేడ్ అయితే సెలెక్ట్ తీసుకున్నారో ఆ ట్రేడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. మనకు సంబంధించిన ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే వస్తుంది. మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అవి అయితే వచ్చేస్తుంది. మీరు దాన్ని స్క్రీన్ షాట్ లేదా ప్రింట్ అయితే తీసుకోండి. సో ఏమైనా ప్రాబ్లం అయితే తర్వాత మనం బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ లాగిన్ చేసుకోవచ్చు అనమాట. లేదా మీ యొక్క ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది.
సో ఇక్కడ మనం సైన్ ఇన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మీ యొక్క కంట్రోల్ నెంబర్ వచ్చింది కదా, యొక్క కంట్రోల్ నెంబర్ తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ డెస్క్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకు అమౌంట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఓబీసీ అండ్ రోజు కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ పేమెంట్ చేయాలి కాబట్టి ఇక్కడ పే అనే ఆప్షన్ దీని మీద క్లిక్ చేసేసేయండి. సో చేసిన తర్వాత మనకు పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించినది ఇక్కడ రిసిప్ట్ సంబంధించిన పేమెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా కంట్రోల్ నెంబర్ ఇందాక ఇచ్చారు కదా, కంట్రోల్ వచ్చింది కదా, కంట్రోల్ నెంబర్ ఇచ్చేసండి. మీ యొక్క క్యాండిడేట్ నేమ్, తర్వాత రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క ఈమెయిల్ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి, తర్వాత ఇక్కడ రిమార్క్ ఉంటే ఇచ్చేసి లేకపోతే అవసరం లేదు. తర్వాత మీ యొక్క ఇంకోసారి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసి ఇక్కడ యాక్సెప్ట్ చేసేసి ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత కన్ఫర్మ్ అడుగుతుంది. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెట్ బ్యాంకింగ్ ఈ విధంగా వస్తుంది. సో మీకు సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఏదైనా బ్యాంక్ ద్వారా కానీ కార్డ్స్ కానీ ద్వారా ఇక్కడైతే మీరు పే అనేది చేసుకోవచ్చు. సో మీకు సంబంధించిన ఏ కార్డ్ ద్వారా అది మీరు చేయాలనుకుంటారో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, మీకు సంబంధించిన కార్డ్ పైన అయితే మీరు క్లిక్ అయితే చేసేసి మీకు సంబంధించినది పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో పేమెంట్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్, కార్డ్ పైన మీ యొక్క నేమ్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసండి. కార్డ్ నెంబర్ ఇచ్చేసండి, కార్డ్ నెంబర్ తర్వాత ఎక్స్పైరీ డేట్, తర్వాత సివి నెంబర్ ఇచ్చేసి మనకు ఇక్కడ పే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత అక్నాలజ్మెంట్ అయితే వచ్చేస్తుంది. ఆ యొక్క పేమెంట్ అనేది మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ అనేది ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే తీసుకువెళ్తుంది. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఈ విధంగా అయితే అడ్రస్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మీ యొక్క హౌస్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి, మీకు సంబంధించిన హౌస్ నెంబర్ ఏది ఉంటుందో, తర్వాత లొకాలిటీ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో ఆ తర్వాత మీ యొక్క స్టేట్ ఏదైతే ఉంటుందో మీకు సంబంధించిన స్టేట్ అయితే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు సిటీ అయితే వచ్చేస్తుంది. సో మీకు సంబంధించిన సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది మెన్షన్ చేసిన తర్వాత మీకు పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ కరెస్పాండెన్స్ ఏమోటి టిక్ చేసేసిన మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఐటీఐ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీకు సంబంధించిన ఐటీఐ డీటెయిల్స్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి. సో మీకు ఐటీఐలో ఎస్సీవీటీఐ, ఎన్సీవీటీఐ సర్టిఫికేట్ ఉంటే అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ట్రేడ్ అయితే నేను ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ నేను ఐటీఐ మీద అప్లై చేస్తున్నాను కాబట్టి నాకు ఐటీఐ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు 10th క్లాస్ పైన చేస్తే మీరు 10th క్లాస్ సంబంధించిన ఓన్లీ నాన్ ఐటీఐ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీరు ఏ ట్రేడ్ పైన అయితే అప్లై చేయాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ అయితే క్లిక్ చేసేసండి. సో ఇక్కడ తర్వాత ఇక్కడ మీకు ఐటీఐ సంబంధించిన ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది మెన్షన్ చేసేయండి. తర్వాత ఐటీఐ అయితే ఎప్పుడైతే కంప్లీట్ చేశారో ఆ యొక్క ఐటీఐ సంబంధించిన ఇచ్చేసండి. తర్వాత ఫైనల్ ఇయర్ రూల్ నెంబర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అనేది 50 నుండి 50 కేబీలో అయితే ఫోటో అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి 50 to 30 కేబీస్ అయితే సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో బ్లర్ అయితే ఉండద్దు, మనకు క్యాపిటల్ లెటర్ అయితే యూస్ అయితే చేయొద్దు, లెటర్స్ అనేది ఇక్కడ జాగ్రత్తగా అప్లోడ్ చేసేయండి. తర్వాత 10th మార్క్స్ షీట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేయండి 10 to 200 కేబీస్లో జేపీజే ఫార్మేట్లో. తర్వాత ఇక్కడ ఐటీఐ ఇక్కడ ఫైనల్ మార్క్స్ షీట్ అనేది ఇక్కడ 100 to 200 కేబీస్లో అప్లోడ్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత క్యాప్చర్ చేసేసి ఇక్కడ ఐ అగ్రీ చేసేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు దీన్ని అయితే ప్రింట్ అనేది ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ రెఫరెన్స్ యూజ్ కోసం. సో ఈ విధంగా అయితే మీరు సేవ్ అయితే చేసుకోండి, మళ్ళీ మనకు ఎప్పుడైనా యూజ్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు దానికి సంబంధించిన నేమ్ అనేది ఇచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ప్రింట్ అయితే తీసుకోండి. సో ఇక్కడ సేవ్ అనేది చేసిన తర్వాత మనకు సేవ్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడైతే BLW ఇక్కడ ఇండియన్ రైల్వే బనారస్ లోకోమోటివ్ వర్క్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను అన్నమాట. ఒకవేళ మీకు కంట్రోల్ నెంబర్ తెలియకపోయినా ఇక్కడ కంట్రోల్ నెంబర్, మొబైల్ నెంబర్ అనేది ఇక్కడైతే అలా చూసుకోవచ్చు అన్నమాట. సో జాగ్రత్తగా అనేది మీరు అప్లై అయితే చేసుకోండి. సో దీనికైతే ఓన్లీ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.